ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సాయంకాల వేళలో శిష్యుల సహవాస కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క వందనాలు తెలుపుకొనుచు ఉన్నాను. నేటి ధ్యానాంశం కొరకై కీర్తనల గ్రంథము 124వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరచి చదవవలసిందిగా కూడా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనలు 124. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొన్నప్పుడు చెప్పుది యెహోవా మనకు తోడై ఉండని ఎడల మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనల్ని ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుచున్నది. బ్రదర్, ఇప్పుడు వినపడుతుందా? తండ్రి, జీవము కలిగిన ప్రభువా, దయామయుడ, కృపామయుడ, సర్వ సృష్టికి ఆధారభూతుడా, పాపిని ప్రేమించి పాపి కొరకు రక్తమాంసములు గలవాడ ఈ లోకములో వచ్చి ప్రభువా నా నిమిత్తమై శిలువలో శ్రమలు అనుభవించి మరణించి భూస్థాపన చేయబడి ప్రభా మరణమును గెలిచి 3వ దినమున లేచి ప్రభువా మరి పాపిని అక్రమం చేయవాడును నన్ను కూడా తండ్రి, దుర్మార్గుడినైనా నన్ను కూడా తండ్రి మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి మీ కుమారునిగాను యాజకులైన రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చినందుకు మీకు వందనాలు చేస్తూ ఉన్నానయ్యా. సాయంకాల వేళలో కూడా ఈ 124వ కీర్తన ధ్యానించుండగా ప్రభువా మీ కృప నాతో ఉంచండి, తగిన మాటలను దయచేయండి. ఓ ప్రభా, మరి చదువుకున్న లేఖనాలని ధ్యానించు లేఖనాలని ప్రభా మాకు అర్థమయ్యేలాగా, నాకు ప్రాముఖ్యంగా నా యొక్క జీవితంలో కూడా ప్రభా తప్పిపోయిన కార్యాలుంటే వాటిని మీ వాక్యపు వెలుగులో సరిచేసుకోవటానికి కూడా సహాయం చేయమని కోరుతూ, ఆది అంతము అల్ఫా ఒమేగా ఉండి ఓ ప్రభా మీరే ఈ కుడికిని ఆయన మరి నడిపించదురుగా. కానీ ఈ ప్రార్థన నా ప్రభును రక్షకుడు నైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ కీర్తన దావీదు యాత్రా కీర్తన అంటారు. ఈ కీర్తనలో దావీదు యొక్క జీవిత అనుభవాల్ని వ్రాస్తూ అట్టి పరిస్థితుల్లో తన దేవుడైన యెహోవా ఆశ్చర్యంగా తనను విడిపించిన విధానాన్ని మరియు అట్టి ప్రభువును స్తుతించి ఆరాధించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన రాశాడు. 123వ కీర్తనలో శత్రువుల యొక్క తిరస్కారం చూస్తాం. 123వ కీర్తనలో శత్రువుల యొక్క తిరస్కారమును మరియు వారి ఏకచాలిని కూడా మనం చూస్తూ ఉంటాం. 123వ కీర్తన 3వ వచనంలో చూస్తాం, యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీద అధికముగా వచ్చి ఉన్నవి అని చూస్తా ఉన్నాం. ఆ శత్రువు అంతటితో ఆగలేదు. దేంతో తిరస్కారం చేయటం, ఎగతాళి చేయటం అంతటితో ఆగిపోలేదు. శత్రువు ఏం చేస్తాడంటే ముందు మన మీద నిందలు మోపుతాడు, తిరస్కరిస్తాడు. అయినప్పటికీ విశ్వాసి లొంగకపోయినట్లయితే 124 కీర్తన మొదటి వచనం ప్రకారం ఆగ్రహంతో పైకి వస్తాడు. అతను దావీదు మీదకి లేచినట్లు ఇక్కడ చూస్తా ఉన్నాం. 124 కీర్తన మనుషులు మన మీదకి లేచినప్పుడు అని చూస్తా ఉన్నాం. ఇదే విధంగా నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూడగలం. నెహెమ్యా గ్రంథంలో కూడా
ఇటువంటి పరిస్థితులు చూడగలం. నెహెమ్యా రాజుకు గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. మంచి ఉద్యోగం, తన కుటుంబం ఎంతో భద్రత కలిగింది. తనకి కావలసిన అన్ని సదుపాయాలు కూడా ఆ యొక్క కోటలో తనకు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికి కూడా ఆయన ఏం చేశాడంటే, దేవుని యొక్క ఆలయమును లేక దేవుడు నివసించే పరిశుద్ధ స్థలమైన యెరూషలేము మీద ప్రేమ కలిగి వాటన్నిటిని వదులుకొని ఆ యొక్క గోడలు కట్టడానికి కొరకై తీర్మానం చేసుకొని వస్తాడు నెహెమ్యా. నెహెమ్యా ఆ విధంగా వచ్చినప్పుడు అతను చుట్టూ ఉన్నవారు ఏం చేస్తారంటే అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ చుట్టూ ఉన్నవారు అతనిని ఎగతాళి చేస్తారు. చదువుతారా ఎవరన్నా? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో సెకండ్ పార్ట్. వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించెను. తర్వాత భాగం. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఇక్కడ ఏం చూస్తున్నాం? ఒకడు వచ్చాడంట, మరి ఇజ్రాయేల్కి క్షేమం కలుగు చేస్తాడంట అని విని వారు బహుగా దుఃఖపడిరి అని చూస్తా ఉన్నాం. అంత మాత్రం కాదు, 19వ వచనంలో చూస్తాం. అయితే హోరోనీయుడైన సన్బల్లట్టును, అమ్మోనీయుడై దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి ఈ పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి? చూడండి, వారు మొదట శత్రువు విశ్వాసిని లేక దేవుని సేవకుని, దేవుని పనిని ముందు హేళన చేస్తాడు. దానికి లొంగిపోయామంటే ఇంకా అంతటితో ఆ పని ఆగిపోయినట్టు. హేళన చేస్తాడు, తృణీకరిస్తాడు. ఈ రెండు లొంగకపోయినప్పుడు విశ్వాసి 4వ అధ్యాయం 1వ వచనంలో మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగులా కోపించి రౌద్రుడై. ఇప్పుడు తర్వాత మెట్టు ఎక్కుతున్నాడు శత్రు. మొదటి మెట్టు హేళన, తృణీకరణ. దానికి లొంగనప్పుడు ఆ తర్వాత కోపించి రౌద్రుడై అని చూస్తా ఉన్నాం. 3వ వచనంలో చూసినప్పుడైతే టోబియా అనేవాడు అంటాడు, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరి తన్నినట్లయితే వారి రాతి గోడ పడిపోవును అంటాడు. ఎంతటి తిరస్కారమో చూడండి దేవుని పనిలో. సత్యమును పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఉన్నది ఉన్నట్లు చెప్పినట్లయితే నేడు అంగీకరించే వారే లేరు. శత్రువు ఎప్పుడు ఎలా ఈ యొక్క పనిని ఆపుదామా, దేవుని పనిని అని అతడు ఎప్పుడు చూసినా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ముందు నిందలు, తిరస్కారములు, హేళనలు, ఆ తర్వాత కోపగిస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్గా ఇక వీలు పడదన్నప్పుడు యుద్ధానికే దిగుతాడు. అదే ఇక్కడ చూస్తా ఉన్నాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు గుండా దావీదు వెళ్తున్నాడో చూడండి. అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఒక క్రూర మోహం లేస్తే ఎలా ఉంటుందో అటువంటి భావాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది. దావీదు జీవితంలో కూడా ఇశ్రాయేలు మీద ఆయన రాజైన ప్రారంభ దినాలను గుర్తు చేసుకుంటూ ఈ 124 కీర్తన రాయబడింది. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం.
జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయెను. చాలు బ్రదర్. ఈ 17 వచనం నుండి 25 వరకు గాని మనం చదివినట్లయితే వాళ్ళు 2 సార్లు దండెత్తొస్తారు. ఎందుకు వాళ్ళు దండెత్తారంటే ఇజ్రాయెల్ మీద రాజుగా దావీదుకి పట్టాభిషేకం చేశారు. కనుక ఈ యొక్క దేవునిచే అభిషేకింపబడిన వాడి మీదకి మనం యుద్ధానికి వెళ్ళాలి. మనము ఆ యెరూషలేమును పట్టుకోవాలి. ఇది సాతానుడి యొక్క పెద్ద నమూనా ఇది. 2 సార్లు వచ్చాడు. 2 సార్లు వచ్చినప్పుడు కూడా దావీదు రాజు చేసిన పనేమిటి అంటే 19వ వచనంలో చూస్తాం. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతకు అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహముగా వారిని చేతికి అప్పగింతునని యెహోవా సెలవిచ్చెను. చూడండి, ప్రతి ఒక్క తిరుగుబాటుకు ముందుగా దావీదు రాజు చేసే గొప్ప పని ఏమిటి అంటే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ప్రభువా, నేను వెళ్ళొచ్చునా? వెళితే ఈ ఫిలిష్తీయులు నాకు అప్పగిస్తావని. ప్రభు అంటున్నాడు, వెళ్ళు అన్నాడు. రెండోసారి ఏమైంది? 22వ వచనంలో చూస్తున్నాం. ఫిలిష్తీయులు మరలా వచ్చి రఫాయిం లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. అందుకు యెహోవా, నీవు కంబలి చెట్ల దగ్గర వారికి ఎదురుగా వెళ్ళక చుట్టూ తిరిగిపోయి వారి మీద పడవలను. కంబల చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలను. యెహోవా బయలుదేరుచున్నాడు యుద్ధం చేయటానికి, తన ప్రజల పట్ల, తన సేవకుని పట్ల. కానీ దావీదు యొక్క జీవితంలో నిందలు చూశాడు, తృణీకరం చూశాడు, హేళన చూశాడు. ఇప్పుడు మనుషులే లేచి అతని మీద యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించేవాడిగా కనపడుతూ ఉన్నాడు. దేవుడు అతనికి మరి ఆ స్థలంలో తోడుగా ఉన్నాడు. దీనిని గుర్తు చేసుకుంటా 124 కీర్తనలు అంటాడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల అని. యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల అనే పదాన్ని వాడుతా ఉన్నాడు. దేవుడు ఎంతో గొప్పవాడు. తన పిల్లలని ఎప్పుడు సాతాను చేతికి ఆయన అప్పగించడు. మన కొరకు యుద్ధం చేసేవాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మనం కనపడుతూ ఉండాలి. మనకి ఎన్నో నిందలు రావచ్చు, హేళన రావచ్చు, తిరస్కారం రావచ్చు. ఒకవేళ వారు ముఖాముఖిగా ఈ యుద్ధానికే దిగొచ్చు. ఆయనను దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని అనుమతితో మనం ప్రభు పని చేసినప్పుడు యెహోవా మనకి తోడుగా ఉంటాడనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 124:8 చూస్తాం, భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయము కలుగుచున్నది. ఫిలిష్తీయులైన శత్రువులు దావీదు మీదకి దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళు జల ప్రవాహం వలె, ఘోషించు జలముల వలె చదువుతారు ఎవరన్నా? బ్రదర్, నాకు కొద్దిగా చదివి సహాయం చేయండి, ఇక్కడ సరిగా లేదు. ఓకే బ్రదర్. ఆ, ర- 4 వర్స్ 4 నుంచి ఓకే. 4 నుంచి చదువు. జలములు మనల్ని ముంచివేసి ఉండును, ప్రవాహము మన ఉమ్, ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ఉమ్, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల ఉమ్, మీదుగా పొర్లిపారి ఉండును అని ఇశ్రాయేలీయులు ఉమ్, అందురుగాక. చాలు బ్రదర్, చాలు. మనం ఎలా ఉండేవాళ్ళం అంటే జలంలాగా పారిపోయి ఉండేవాళ్ళం. శత్రువు ఈ 2 సమయాలు 5:20ని గుర్తు చేసుకుంటూ శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు సందర్భాన్ని ఎలా గుర్తు చేసుకుంటున్నాడంటే శత్రువులను తరిమి కొట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.
6వ వచనంలో చూస్తే వారి పండ్లకి మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక అని రాశాడు. నిజమే, శత్రువులు ఆనాడు మరి ఈనాడు కూడా చీల్చివేసే మృగాల్లాగానే సాతానుడు వాని దూతలు పొంచి మన మీద ఉన్నారు. అందుకే శిష్యుడైన పేతురు 1 పేతురు 5:8 చదువుతా ఉంటాము. మరియు అతడు గర్జించు సింహం వలె ఉన్నాడని కూడా చూస్తూ ఉంటాం. ఎల్లవేళ గర్జించే సింహంలాగా రాడు. మనం అనుకుంటున్నాం ఎప్పుడు గర్జిస్తూ ఉంటాడని. కొన్నిసార్లు ఉపాయంతో ఉంటాడు, కొన్నిసార్లు అతడు ఉపాయంతో ఉంటాడు, మోసంతో ఉంటాడు. అందుకే తర్వాత 7వ వచనంలో అంటాడు, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణం వేటకాండ్ల ఉరి నుండి తప్పించుకొనుచున్నది అని చూస్తూ ఉన్నాం. మోసం, ఉపాయం, ఇంకా మాటలు రావట్లేదు నాకు. అందుకే వేటకాండ్ర ఉరులు వేసి పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని రాస్తా ఉన్నాం. ఈ సాతాను ఉరులు ముందుగా మన కంటికి కనపడవండి. అతడు ఎటువంటి ఉరులు మనకు ముందు ఉంచాడో మనకేమి కంటికి అవి కనపడవు. ఆ ఉరుల్లో చిక్కుకొని ప్రతి వ్యక్తి విలవిల్లాడుతూ ఉంటాడు. ఒక నిస్సహాయంగా ఉండే పక్షితో పోల్చాడు మనల్ని. కానీ ఆ ఉరులు మన కంటికి కనపడాలి అంటే, మన త్రోవలో వెలుగు ఉండాలి. మన త్రోవలో వెలుగు లేకపోతే ఆ ఉరుల్లో తప్పక చిక్కుకుపోతాం. ఏమిటా వెలుగు? 119వ కీర్తన 105వ వచనం చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపముగాను నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యపు వెలుగులో వెళ్ళినప్పుడు సాతానుడు ఎన్ని తంత్రాలు, మోసాలు, ఉపాయాలు చేసినప్పటికి కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనకు ఆ ఉరులు కనపడతా ఉంటాయి. సాతాను ఉరులు దేవుని పిల్ల మీద ఏదో ఇక్కడ ఉరులని రాశాడు కదా, ఇక్కడ ఉరులని రాశాడు. ఇంకొక చోట చూస్తే దాన్ని గాలంగా రాస్తా ఉన్నాడు. హబక్కూకు రాసిన పుస్తకాన్ని చూడండి. హబక్కూకు 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. చూడండి, సాతానుడు ఏం చేస్తున్నాడంటే గాలం వేస్తాడంట, ఉరుల్లో చిక్కించుకుంటాడంట. అంతేకాదు, వల వేసి విస్తారంగా పట్టుకొని ఆనందిస్తాడంట. అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని పట్టుకుంటాడు, గుంపులుగా గ్రూపులుగా కూడా పట్టుకుంటాడు, లేకపోతే ఒక పెద్ద సమూహంగానైనా కూడా తన వైపు అతను తిప్పుకోగలడు. సాతాను వద్ద ఇలాంటి సాధనాలు చాలా ఉన్నాయి. ఇది నాగరికత లోకం. ఇంతకుముందు కాలం అయితే అతడు వాడిన కొన్ని విధానాలు, ఒకటి త్రాగుడు, జోదం, సినిమాలు, అల్లర్లు, ఇటువంటి ఎరవేసి వ్యక్తిగతంగా కానీ, గుంపులుగా కానీ, గ్రూపులుగా పట్టుకునేవాడు. ఇప్పుడు వీటన్నిటిని ఒక్క దాంట్లోనే తెచ్చేశాడు. వీటన్నిటిని కూడా ఒకే దాంట్లో తెచ్చాడు. ఏంటి అంటే అవన్నీ కూడా ఒక సెల్ ఫోన్కి వచ్చేసాయి. మరి దేవుని వాక్యం చెప్పటానికి, చదవటానికి, వినటానికి, ధ్యానించడానికి కూడా సెల్ ఫోన్ ఉపయోగపడుతున్నప్పటికి కూడా చాలా ప్రమాదకరమైన ఆయుధం కూడా దాంట్లో ఉంది. ఇది అత్యవసరమే మనకు అత్యవసరమే నేటి కాలానికి. అయినప్పటికీ ఎంత అత్యవసరమో జాగ్రత్తగా లేకపోతే దాంట్లో నుంచి గాలాన్ని వేసి మనుషులను పట్టుకుంటాడు. మనుషులను పట్టుకోవటం వల్ల ఏమైపోయిందంటే ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్నంతా నీ అరచేతిలో పెట్టానని చెప్తూ ఉంటాడు. ప్రతి కుటుంబంలో కూడా నేడు ఈ సాధనం కావాలి. ప్రతి ఒక్కరికి ఈ సాధనం కావాలి. ఈ గాలానికి చిక్కకుండా ఉన్నామని చెప్పగల వారు ఎవరన్నా ఉన్నారా? ఖచ్చితంగా ఈ సాధనం అందరికీ అవసరం అయిపోయింది నేటి లోకంలో. అయితే శత్రువు అయిన సాతానుడు దాంట్లో ఉంటూ
మనుషుల్ని ఎలా ఆకర్షించుకోవాలా, ఎలా తన వైపు తిప్పుకోవాలా అనేది చూస్తూ ఉంటాడు. వేటగాడు ఏం చేస్తాడు? పక్షిని పట్టుకుంటానికి గింజలేస్తాడు కదా! ఆ విధంగా అతడు మనకేదో ఒకటి వేస్తూ ఉంటాడు. ఆకలిని తీర్చుకోవాలనేం కాదు. వాడు మనకు ఆహారం పెట్టేది మన ఆకలి తీర్చాలని వాని ఉద్దేశం ఏం కాదు. కానీ ఎలాగైనా ఆ పక్షిని పట్టుకొని దాన్ని అతని చేతులు అంటే అపవాది చేతులకి తీసుకుపోవాలి. దానివల్ల నిన్ను సంతోషపెట్టడానికి కాదు కానీ నిన్ను నాశనం చేయటానికి అటువంటివన్నీ వాడుతూ ఉన్నాడు. ఒక పక్షి అది గ్రహించలేదు. వాడు వేసిన గింజలకు ఆశపడి ఆ ఉరుల్లో చిక్కుంటే ఇక దాంట్లో నుంచి తప్పించుకోవటం అసాధ్యం. మరి నేడు చూస్తే ఎంతో మంది మరి ఫేస్బుక్, యూట్యూబ్‌లని, ఇన్‌స్టాగ్రామ్‌లు, టెలిగ్రామ్‌లని ఈ విధంగా ఎన్నో ఉన్నాయి వాటిల్లో. వాటిలో నుండి విడిపించుకోలేని స్థితిలో ఉన్నాం కొంతమందిమైతే. కనుక ప్రియమైన దేవుని పిల్లలకు నేడు చెప్పగలిగింది ఏమిటి అంటే, అతడు వల విసురుతా ఉన్నాడు. గాలం వేస్తా ఉన్నాడు. ఎందుకు వేటగాడు ఉరిలేస్తాడు చెప్పండి? అంటే వానికి కావాల్సింది ఈ పక్షి ప్రాణం కాదు గానీ పక్షి మాంసమే. అయితే సాతానుడు వలేసేది అందుకు కాదు గానీ సాతానుడు వలేసేది అందుకు కాదు గానీ నీ మనసును, నీ శరీరాన్ని పాడు చేయటానికి కొరకు. నీ ఆత్మను పట్టుకోవటానికి కొరకు. ఇది మర్చిపోకూడదు మనం. ఒకవేళ నేను మారుమనసు పొందినోడినయ్యా, నేను వీటికి లొంగను. ఒకవేళ అటువంటి అతిశయం నాలో వచ్చిందంటే, ఆ ఉరిలో చిక్కుపడ్డాననుకోండి, మొదట నా ఆత్మ అపవిత్రపడుతుంది. 124 కీర్తన ధ్యానం చేసుకుంటా ఉన్నాం. సాతానుడు మనిషి మీద నిందలు మోపుతాడు, హేళన చేస్తాడు, తిరస్కారం, తృణీకరణ అంటూ చూసుకుంటూ వచ్చాం. వాటికి లొంగకపోతే మాత్రం అసలు నేరుగా యుద్ధానికే దిగుతాడు, మనుషుల మీదకి లేస్తాడని. ఆ విధంగా మరి దావీదు జీవితాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. అతడు యుద్ధానికి దిగటం మాత్రమే కాదు కానీ ఇక్కడ ఉరులు పన్నుతాడు, ఉరులులో చిక్కించుకోవాలి అని చూస్తాడని చూసాం. ఉరులు కాదు, ఇంకా చూస్తే గాలాన్ని కూడా అతడు ఉపయోగిస్తున్నాడని చూశాం. ఆ విధంగా నేటి సెల్ ఫోన్ ప్రభావం వల్ల అనేక మంది మరి తమ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. వ్యక్తిగత ప్రార్థన, వాక్య ధ్యానం, దేవుని పిల్లల సహవాసం వీటన్నిటి నుంచి బలహీనపరచబడి మరి శక్తి లేని పక్షి వలె అయిపోతూ ఉన్నాడు. నేడు మనం వింటున్న ఈ యొక్క వార్తలు ప్రధానంగా మనం ప్రతిరోజు చూసినట్లయితే సెల్ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. ప్రేమ ముదురుతుంది, ఆ తర్వాత పెళ్ళి అంటారు, సెల్ ఫోన్లోనే అది మళ్ళీ విడాకుల దాకా వెళ్ళిపోతారు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మనం ధ్యానం చేస్తున్న దేవుని వాక్యం ఇటువంటి విషాదమైన గాథతో ముగియటం లేదండి. కీర్తనలు 124 రండి. కీర్తనల గ్రంథం 124వ అధ్యాయం 7వ వచనం చదవండి. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. ఇక్కడ ఊరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము అనే వాక్యం రాయబడింది. మనకై మనము ఆ ఊరిని తెంచుకోలేం, మనం తప్పించుకోలేం. కానీ ఆ ఊరిని దేవుడే తెంపివేశాడు. మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణంలో ఒకటి ఏమిటి అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలు చాలా ఘోరంగా ఉన్నాయి. మనుషులను చెక్కించుకుంటాడు, బలహీనపరుస్తాడు, అతని ఆత్మని పాడు చేస్తాడు, చివరికి అతడు ఆత్మహత్య చేసుకుని చనిపోయి నరకానికి వెళ్ళే స్థితికి తీసుకొస్తూ ఉంటాడు. అయితే మన ప్రియ ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు.
కనుకనే ఈ 124వ కీర్తనలు చదువుతాం. ఊరి తెంపబడెను, మనము తప్పించుకున్నాము కదా. ప్రభువైన యేసుక్రీస్తు మరి రోమపత్రికలు రాసినట్టు మనం ఇంకనూ పాపులమై ఉండగా లేక బలహీనమై ఉండగా అని చదువుతూ ఉంటాం. తన శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించాడు. అంతేకాక వాడు వేసిన ఊరి మరి ఎన్నటికీ ఉపయోగపడకుండా దాన్ని తెంపేశాడు ప్రభు. పాపాన్ని మరణాన్ని జయించిన ఆయనను ఆశ్రయించిన వారికి, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలైన వారికి మీద పాపం ప్రభుత్వం చేయదండి. రోమపత్రిక 6:14 చూస్తాం. రోమపత్రిక 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం ఇక ప్రభుత్వం చేయదండి. యోహాను సువార్త 5:24 చదవండి బ్రదర్. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను నా మాట విని పంపినవానికి నన్ను పంపిన వాని యందు విశ్వాసమించువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తీర్పులోనికి రాక, చూడండి, అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. కనుక దేవుడు మన ఊరిని తెంపేశాడు. మనం సంఖ్యలతో, పాపపు సంఖ్యలతో కట్టబడి ఉన్నాం. కానీ దేవుడు ఆ యొక్క సాతాను క్రియలన్నింటినీ లయపరిచాడు. ఒక దేశంలో ఒక యజమానుడు అన్నాడంట, చాలా అందమైన పక్షిని పెంచుకునేవాడు. లార్క్ అనే ఒక పక్షిని పంజరంలో పెట్టి పెంచుకునేవాడంట. ఒకరోజు అది తప్పించుకొని ఎగిరిపోయింది. అప్పుడు అతడు తన స్నేహితులు అన్నాడంట, ఈసారి కానీ ఆ పక్షి నాకు దొరికినా అది ఇంకెన్నిటికి ఎగిరిపోకుండా దాని రెక్కలకి నేను క్లిప్ వేస్తాను అన్నాడంట. ఈ మాట మనకు ఒక హెచ్చరిక. ఇది అతని దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసాం. మన దేవుడు తప్పించాడు. పాపంలో నుంచి, మరణంలో నుంచి, నరకంలో నుంచి తప్పించాడు. శిలువ మరణం ద్వారా, ఆయన రక్తము ద్వారా తప్పించాడు. మనము తిరిగి అతడు వేసిన గాలమునకు లేక అతడు ఒడ్డే ఉరులకి తిరిగి ఇరుక్కుపోయాం అనుకోండి, ఇక మనం తిరిగి దేవుని వైపు రాకుండా అతడు జాగ్రత్తగా మన యొక్క రెక్కలు విరిచేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తెంపేశాడు, విడిపించాడు, స్వతంత్రుడిగా చేశాడు. అయితే తిరిగి పాపానికి మనం లొంగిపోతే లేక ఆకర్షింపబడితే దేవుని పిల్లల సహవాసం కోల్పోతాం. దేవుని వాక్యాన్ని వెలుగును కోల్పోతాం. ప్రార్థన కోల్పోతాం. బలహీనలు అయిపోతాం. చివరికి అతని చేతిలో మరి ఇరుక్కుపోయి తిరిగి రాలేని స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకవేళ తిరిగి మనకు కూడా అటువంటి మరి క్లిప్ వేస్తాడేమో. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆ యొక్క ఊరిని తెంచేశాడు. నువ్వు తప్పించుకుని ఎగిరిపోవాలి. ఇదే దేవుని కోరిక. ఒకవేళ ఇంకా బలహీనుడిగా ఉన్నావా, 124 కీర్తన 8వ వచనంలో ఉంది, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా నామం వలన మనకు సహాయం కలుగుతుంది. నీకు సహాయం చేయటానికి సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. సర్వసృష్టికర్త, శక్తివంతుడు ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడైనా ప్రభు పాదాల చెంత చేరి మనం బలహీనతలు ఒప్పుకొని దేవుని ప్రేమను కోరుకొని దేవుని యొక్క సహాయం కోరుకున్నట్లయితే దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు. ఈ 124వ కీర్తన ద్వారా దావీదు రాజు గారి జీవితంలో జరిగిన సంఘటనల్ని మనం గుర్తు చేసుకుంటూ వచ్చాం. అతను ఎంతో కష్టాలు గుండా వచ్చాడు. తిరస్కారాన్ని చూశాడు, నిందలు చూశాడు, ఎగతాళి చూశాడు. చివరికి మనుషులు అతని మీదకి యుద్ధానికి కూడా వచ్చారు. అయితే యెహోవా తోడై ఉండని ఎడల వాళ్ళ ఆగ్రహం రౌలుకునేది అన్నాడు. యెహోవా తోడై ఉండని ఎడల
మరి వాళ్ళు ప్రాణంతో నన్ను మింగివేసేవాళ్ళయ్యా. జలములు మనల్ని ముంచేస్తే ఎలా ఉంటుందో అలా ప్రవాహం మన మీదుగా పొర్లిపారినట్లయితే ఎలా ఉంటుందో అలా ఉండేవాళ్ళం మనం. యెహోవా నాకు తోడుగా ఉన్నాడు కనుక అంత మాత్రం కాదు కానీ వారి పండ్లకి మనల్ని వేటగా ఆయన అప్పగింపలేదు. అటువంటి దేవుని స్తుతి నొందునుగాక. ఆయన ఆరాధించబడ్డ దేవుడు. ఆయన కృతజ్ఞత తెలపవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే పక్షి ఎలా తప్పించుకుందో వేటకాండి ఊరి నుంచి నేను తప్పించుకున్నాను. నా దేవుడు నన్ను తప్పించాడు. అటువంటి దేవుని నేను ఆరాధించాలా, ప్రార్థించాలా, ఆయన సన్నిధిని కోరుకోవాలా. తిరిగి సాతాను చేతిలో చిక్కుకున్నట్లయితే అతడు మనం ఆ దేవుని సన్నిధికి రాకుండా జాగ్రత్త పడతాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయేటట్లు చేస్తాడు. అటువంటి ఇబ్బందుల్లో లేక అటువంటి జాగ్రత్తలు కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రణమిల్లి, ప్రభువా నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, సాతానుడి వల వేసాడు, నేను ఇరుక్కుపోయాను, ఈ గాలం వేసాడు, నేను చిక్కుకున్నాను, నన్ను విడిపించిన ఆయన నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, తిరిగి ప్రభువా నీ సన్నిధిని అనిపించే భాగ్యాన్ని దయచేయని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. ఆ విధంగా ఉండటానికి మనందరికీ ప్రభు సహాయం చేయను గాక. ప్రభు ఈ వాక్య భాగంలో దీవించును గాక. ఆమెన్.